అభివృద్ధి టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. చంద్రబాబు సీఎం కావాలన్నది తన ఆకాంక్షగా అభివర్ణించారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్న కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే వైసీపీ సీఎం జగన్ పై వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని అన్నారు. ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు ఇస్తారని చెప్పారు. తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెబుతూనే చంద్రబాబును లోకేష్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని మండిపడ్డారు. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరనని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఈరోజు బాబు గారి సమక్షంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోభివృద్ధి చెందాలని, వారికి నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా పిలిచి టికెట్ ఇస్తామని చెప్పి అన్ని వనరులు సమకూరుస్తామని చెప్పినా కూడా రాష్ట్రాన్ని అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినందున అభివృద్ధి ప్రదాత ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇటు హైదరాబాద్ని కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ని కావచ్చు, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, పరిశ్రమలు రావాలని, యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలని చెప్పి ఇవన్నీ ఉండాలంటే బాబు గారే రావాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో గడిచిన 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను పార్టీ నిర్మాణానికి, అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. కానీ పార్టీలో సరైన ప్రాధాన్యత క్రమం కానీ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తగిన నిధులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పటికీ నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు మా నియోజకవర్గానికి కావాల్సినటువంటి రకరకాల అభివృద్ధి పనులకు వారికి నేను వినతి పత్రాలు ఇవ్వటం, ఆ వినతి పత్రాలు మొత్తం కూడా బుట్టదాఖలు అయ్యే పరిస్థితి తప్పితే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ₹1 కూడా నాకు రాని విధిలేని పరిస్థితుల్లో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది.